సో చాలామంది పేషెంట్స్ మేడం మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో యూజువల్గా ఆడవాళ్ళల్లో ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఉంటుంది. సో దీన్ని ఫర్టైల్ పీరియడ్ అంటారు. సో ఈ ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు ఉందో అంటే ఒక్కొక్క పేషెంట్కి కొంచెం 1 or 2 days అటు ఇటుగా ఉంటుంది. అండ్ కొంతమంది పేషెంట్స్లో సపోజ్ పీసీఓడి అలాంటి ఇష్యూస్ ఉన్న పేషెంట్స్లో అసలు ఎగ్గే రిలీజ్ అవ్వదు. సో దీన్ని అనోవ్యులేషన్ అంటారనమాట. సో మీకు ఎప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది తెలుసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది, ఏ టైంలో రిలీజ్ అవుతుంది తెలుసుకోవాలంటే దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి LH కిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ LH కిట్స్ సపోజ్ యూజువల్గా మీకు పీరియడ్ వచ్చిన తర్వాత ఒక 12th day నుంచి మీరు డైలీ చెక్ చేసుకున్నట్టయితే ఆ 3 days సపోజ్ మీకు 14th day యూజువల్గా ఓవ్యులేషన్ డే అనుకుంటే మీరు 12th day నుంచి 12th, 13th, 14th day అలా మీరు డైలీ యూరిన్తో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ LH కిట్స్ మీరు ఇంట్లోనే డైలీ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఫర్టైల్ విండో ఎప్పుడు అనేది ఐడియా వస్తుంది. సో ఆ టైంలో న్యాచురల్గా ఎక్కువసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అన్నట్లయితే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. లేదు మేడం మేము అలా కరెక్ట్గా డిటెక్ట్ చేసుకోలేకున్నాము అనే పేషెంట్స్కి మీకు సింపుల్గా స్కాన్స్ ఉంటాయి, ఫాలిక్యులర్ స్కాన్స్ అంటారు. సో ఈ స్కాన్స్లో కూడా మనకి మీకు ఆ మంత్లో ఎగ్ ఎలా పెరుగుతుంది ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటారు. సో సింపుల్గా ఫాలిక్యులర్ మానిటరింగ్ మనం చేసుకోవచ్చు. సో దీనికోసం డేట్ వచ్చిన 2nd day మీరు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీకు అసలు ఎగ్స్ కౌంట్ ఎంత ఉంది, తర్వాత యూటరస్ ఎలా ఉంది, ఇవన్నీ మేము ఒకసారి చెక్ చేస్తాం. సో దాని తర్వాత అరౌండ్ ఒక day 10 వచ్చినట్లయితే మీకు ఎగ్ ఎలా ఉంది, సపోజ్ అరౌండ్ ఆ రోజుకి అట్లీస్ట్ ఒక 14 to 15 mm ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఆ నెక్స్ట్ 2 daysకి ఇంకొకసారి స్కాన్ ఉంటుంది. సో అలా యూజువల్గా ఏంటంటే ఒక 20 mm వచ్చిన తర్వాత ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీకు ఆ మంత్లో ఒక 2 to 3 స్కాన్స్ చేస్తే మీకు ఎగ్ రిలీజ్ టైం ఎప్పుడో తెలుస్తుంది. సో దాని వైజ్ 20 mm వచ్చి ఎగ్ రిలీజ్ అవుతుంది అనే టైంకి ఎక్కువ సార్లు మీరు మీట్ అయినట్లయితే సో ఆ 2-3 daysలో మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనము ఓవ్యులేషన్ ఎప్పుడవుతుంది దాన్ని ట్రాక్ చేయడం ద్వారా త్రూ LH కిట్స్ కానీ లేదంటే ఫాలిక్యులర్ స్కాన్స్ కానీ మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఇష్యూస్ ఉన్నట్లయితే సో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, సపోజ్ థైరాయిడ్ కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వెరీ సింపుల్ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం వెయిట్ రెడ్యూస్ అవ్వడము, సో అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయడము, సో డైలీ ఎక్సర్సైజ్ చేయడము, అంటే చాలా చిన్న వాటి ద్వారా మీరు ఫర్టిలిటీ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.